వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్ తెలుగు సబ్జెక్ట్లో యూనిట్ 3లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ యూనిట్లో ఇంపార్టెంట్ ఇంకొక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే ఇదిగోండి, ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇది ముందే పాడ్కాస్టింగ్ యొక్క హార్డ్వేర్ గురించి డిస్కస్ చేస్తాం, రేడియో పాడ్కాస్టింగ్ యొక్క హార్డ్వేర్. ఆ క్వశ్చన్తో పాటు ఈ క్వశ్చన్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్స్ మీకు కవర్ అయినట్టే. సో ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. మాధ్యమాలలోని రకాలను తెలపండి అంటే మాధ్యమాలు అంటే ఏంటి ముందు నేర్చుకోవాలి, ఆ మాధ్యమాల్లో ఉన్నటువంటి రకాలను తెలుసుకోవాలి. ఇది చాలా జనరల్గా మీరు రాసేటువంటి క్వశ్చన్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. అసలు మాధ్యమం అంటే ఏంటంటే ప్రజలకి ఒక దగ్గర నుంచి సమాచారాన్ని ఇంకొక దగ్గరికి చేరవేయడానికి ఉపయోగపడేదే మాధ్యమం. సమాచారాన్ని ప్రజలకు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి చేరవేయడానికి, అంటే ఒక ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క సమాచారాన్ని ఇంకొక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడానికి, లేదా ఒక ప్రాంతం యొక్క సమాచారాన్ని వేరొక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియచేయడానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనమే మాధ్యమం అంటారు. అర్థమైంది కదమ్మా? మాధ్యమము అంటే సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేసేది. ఈ మాధ్యమము ప్రజలకి అత్యంత అవసరం. ఈ మాధ్యమం అనేది ప్రజలకి అత్యంత అవసరం. మాధ్యమం అంటే ఇంగ్లీష్లో మీడియా అంటామమ్మా. సో ఈ మాధ్యమం అనేది ప్రజలకి అత్యంత అవసరం. ఎందుకు ప్రజలకు అత్యంత అవసరం అంటే సార్, ఇది ప్రజలకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రజలకి సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అందించడానికి మాధ్యమం ఉపయోగపడుతుంది. ఉదాహరణకి వాతావరణ సమాచారం ప్రజలకు తెలియాలి. సో ఎక్కడో బంగాళాఖాతంలోనో లేదా అరేబియా సముద్రంలోనో మనకి అల్పపీడనం ఏర్పడితే ఆ విషయము ఇప్పుడున్నటువంటి మాధ్యమాలు, టీవీ, రేడియో, అలాగే వార్తాపత్రికల ద్వారా మనం తెలుసుకొని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు హెచ్చరికలు జారీ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేయడం కానీ, వ్యవసాయ పంటల్లో యొక్క పంట వచ్చే కాలంలో ఇలాంటి తుఫాను హెచ్చరికలు వింటే పంటను భద్రపరుచుకోవడం, ఈ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి మాధ్యమాలు మనకి ఏ విధంగానో ఎంతో విధంగానూ ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి మాధ్యమాలు అనేవి ప్రజలకి అత్యంత అవసరం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ మాధ్యమాల్ని వీటి యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 3 రకాలుగా విభజించారమ్మా. అవి ఏంటంటే, 1 దృశ్య మాధ్యమాలు, 2 శ్రవ్య మాధ్యమాలు, 3 శ్రవ్య లేదా అచ్చు మాధ్యమాలు. శ్రవ్య అనొచ్చు, శ్రవ్య అచ్చు మాధ్యమాలు అయినా అనొచ్చు. దృశ్య మాధ్యమాలు అంటే కళ్ళతో చూడడం ద్వారా మనం సమాచారాన్ని సేకరించేవి. శ్రవ్య మాధ్యమాలు అంటే వినడం ద్వారా సమాచారాన్ని పొందుకోగలిగేవి. శ్రవ్య అచ్చులంటే వినడానికి ఉపయోగపడతాయి, అదేవిధంగా చదవడానికి కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఈ దృశ్య మాధ్యమాలకు ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే టీవీ, శ్రవ్య మాధ్యమాలకి ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే రేడియో, అదేవిధంగా శ్రవ్య లేదా అచ్చు మాధ్యమాలకి న్యూస్ పేపర్స్ అని, అలాగే చిన్న చిన్న కరపత్రికలని మనకు పాంప్లెట్స్ ఇస్తారు కదమ్మా, ఆ పాంప్లెట్స్, న్యూస్ పేపర్స్, పాంప్లెట్స్ లాంటివి. ఈ రకమైనటువంటి వివిధ రకాల మాధ్యమాలు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇంకొన్ని మాధ్యమాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మాధ్యమం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వీటిని దృశ్య మాధ్యమాలు గాను, శ్రవ్య మాధ్యమాలు గాను, శ్రవ్య అచ్చు మాధ్యమాలు గాను విభజించడం జరిగింది. అర్థమవుతుంది కదమ్మా? అయితే కాగితము కనుగొనడం, దేన్ని కనుగొనడం? కాగితం కనుగొనడం, అదేవిధంగా కలం కనుగొనడం. ఈ యొక్క మాధ్యమాలలో అత్యంత విప్లవాత్మక పరిస్థితులను సృష్టించినవి ఏంటంటే కాగితము, కలం కనుగొనడం. ఎప్పుడైతే కాగితం కనుగొనబడిందో ప్రజలకి సమాచారం చేరవేయడానికి అత్యంత ఆవశ్యకంగా కాగితం మారింది. కాగితం కనుగొనడంతో పాటు కలం కూడా, అంటే రాసేటువంటి పెన్న కనుగొనడం ద్వారా కూడా ప్రజలకి సమాచారాన్ని అందించడంలో ఈ మాధ్యమాల్లో ఈ 2 ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే ఇవి 2 కూడా మాధ్యమాల్లో విప్లవాత్మకమైనటువంటి ఆవిష్కరణలుగా మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుంది కదమ్మా? ఇంకా చెప్పాలంటే ఈ మాధ్యమాలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో చూసాం.
అదేవిధంగా ప్రజలకి రాజ్యాంగ వివరాలు కానీ రాజ్యాంగ సంబంధించినటువంటి విషయాలు కానీ హక్కులు కానీ తెలియాలన్నా ఈ మాధ్యమాల ద్వారానే ప్రజలకు తెలుస్తున్నాయి. అదేవిధంగా ప్రపంచ నలుమూలల్లో జరిగినటువంటి విషయాలను ప్రపంచ నలుమూలల్లో అంటే ప్రపంచంలో ఏ దేశంలో జరిగిన విషయాలనైనా ప్రజలు దేని విధంగా తెలుసుకుంటారంటే ఈ మాధ్యమాల ద్వారానే తెలుసుకుంటారు. మూడోది ఏంటంటే ప్రజలకి రాజ్యాంగపరమైనటువంటి విషయాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, ప్రజలకి ఏ హక్కులు పొంది ఉన్నారు, రాజ్యాంగ పరంగా మనం ఏ విధమైనటువంటి హక్కులను పొంది ఉన్నాం, మనం బ్రతకడానికి జీవించడానికి ఏ హక్కులను కలిగి ఉన్నాం అనేటువంటి సాధారణమైనటువంటి విషయాలు దేని ద్వారా తెలుస్తాయంటే ఈ యొక్క మాధ్యమాల ద్వారా తెలుస్తాయి. అంటే పేపర్స్ అవ్వచ్చు, లేదా టీవీ అవ్వచ్చు, లేదా రేడియో అవ్వచ్చు, ఇలాంటి వివిధ రకమైనటువంటి మాధ్యమాల వల్ల ప్రజలకి విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా ప్రపంచ నలుమూలల్లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఈ మాధ్యమాల ద్వారా సాధారణ ప్రజలకి తెలియడం జరుగుతుంది. అంటే ఎక్కడో అమెరికాలో, లేదంటే ఇప్పుడు ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం గురించి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో ఎక్కడో ఉన్నటువంటి ఒక మారుమూల వ్యక్తికి ఏ విధంగా తెలుస్తుందంటే టీవీల్లోనో లేదా వార్తాపత్రికలు చదివో, లేదంటే వారి చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు చూడడం వల్ల ఈ యొక్క విషయం అనేది వారికి తెలిసింది. ఈ విధంగా ప్రపంచ నలుమూలల్లో జరిగేటువంటి విషయాల్ని ప్రజలకి ఏవి చేరవేస్తాయంటే మాధ్యమాలు చేరవేస్తాయి. అదేవిధంగా నూతనమైనటువంటి ఆవిష్కరణల గురించి కూడా ప్రజలకి తెలియజేసేవి ఈ యొక్క మాధ్యమాలే. నూతనమైన ఆవిష్కరణలు, ఉదాహరణకి మనం ఏదైనా కనుగొన్నా, ఏదైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి మనం చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యాం. ఈ చంద్రయాన్ 3 చంద్రుడి మీద దిగడం, చంద్రుడి మీద ఉన్న కొత్త కొత్త విషయాలను తెలుసుకుని మనకి పంపించడం జరిగింది. అయితే ఆ విషయాలను పేపర్లో వేసినప్పుడు, పేపర్లో చదవడం ద్వారా కానీ, లేదా టీవీల్లో వార్తలు చూస్తున్నప్పుడు కానీ, లేదా మొబైల్ ఫోన్లో వార్తలు చూస్తున్నప్పుడు కానీ ఒక సాధారణ ప్రజలకి ఆ విషయాలు తెలుస్తాయి. సో ఆ విషయాలు తెలియడానికి సాధారణ ప్రజలకి ఇలాంటి నూతన ఆవిష్కరణల గురించి తెలియజేయడానికి ముఖ్యమైన సారథులుగా ఉన్నవి ఏంటంటే ప్రసార మాధ్యమాలు. అర్థమవుతుంది కదమ్మా, మీకు అర్థమవుతుంది కదా. ఇక దినపత్రికలు, మనము ఈ యొక్క మాధ్యమాల్లో 3 రకాలు చూసాం. ఒకటి దృశ్యం అంటే టీవీల ద్వారా చాలా విషయాలు మనం చూసి తెలుసుకుంటాం. రెండోవి శ్రవ్య మాధ్యమాలు అంటే వినడం ద్వారా. అంటే పూర్వము టీవీలు, ఈ మొబైల్ ఫోన్స్ లేనప్పుడు వాతావరణ విషయాలైనా, వ్యవసాయానికి సంబంధించిన విషయాలైనా, విద్యకు సంబంధించిన విషయాలైనా, రాజకీయ విషయాలైనా రేడియోల ద్వారా వినేవారు. సో ఆ విధంగా వినడం ద్వారా మాధ్యమాలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే, అంటే వినడానికి ఉపయోగపడే మాధ్యమాలు ఏంటంటే రేడియో లాంటి, టేప్ రికార్డర్ రేడియో లాంటివి ఉపయోగపడతాయి. అదేవిధంగా అచ్చు మాధ్యమాలు అంటే పేపర్లు. సో పేపర్లో ఏదైనా విషయం పడితే ఆ పేపర్ చదివచ్చిన వాళ్ళు చదివి ఆ విషయాల్ని తెలుసుకునేవారు. ఈ 3 రకాల విధానాల్లో వార్తాపత్రికలు, అదే దినపత్రికలు అన్న వార్తాపత్రికలే. సో దినపత్రికలు కానీ, వారపత్రికలు కానీ, ఇలాంటి పత్రికలు మరియు కరపత్రికలు అంటే పాంప్లెట్స్ అమ్మ. చూడండి, చాలా మంది ఏవైనా షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినప్పుడు కానీ, లేదా ఏవైనా బట్టల షాప్లో ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు కొన్ని పాంప్లెట్స్ ప్రింట్ చేసి, ఇదిగో ఈ ప్రైజ్ ఇస్తున్నాం, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇస్తున్నాం, లక్కీ డ్రా తీస్తున్నాం, మా దగ్గర బంపర్ సేల్ నడుస్తుంది అని చెప్పి కొన్ని పాంప్లెట్స్ పంచుతుండడం మీరు చూస్తుంటారు. వాటినే కరపత్రికలు అంటాం. సో వార్తాపత్రికలు, కరపత్రికలు రూపంలో ప్రజలకు సమాచారం చేరవేయడానికి దారి తీసింది ఏదంటే అచ్చు యంత్రం. సో 1444లో జాన్ గూటన్బర్గ్ అనేటువంటి ఆయన ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్ ను కనుగొన్నాడు, అచ్చు యంత్రం. ఈ అచ్చు యంత్రం ఎప్పుడైతే ఆవిష్కరించబడిందో అప్పటి నుంచి ఈ అచ్చు యంత్రము ఎప్పుడైతే ఆవిష్కరించబడిందో అప్పటి నుంచి ఈ యొక్క దినపత్రికల రూపంలోను, కరపత్రికల రూపంలోను మనం సమాచారాన్ని వివిధ వ్యక్తులకి చేరవేయగలుగుతున్నాం. ఇలా మాధ్యమాల్లో దినపత్రికలు, కరపత్రికల రూపంలో సమాచారాన్ని అందించడానికి ఒక మార్పును తీసుకొచ్చింది. ఒక ఉపయోగకరమైనటువంటి ఆవిష్కరణ ఏంటి అంటే అచ్చు యంత్రం అమ్మ. అర్థమవుతుంది కదా. ఇక ప్రజలకి ఏకకాలంలో అంటే ఒకే సమయంలో సమాచారాన్ని చేరవేయడంలో మనం ఇప్పుడు వరకు వేటేటి గురించి మాట్లాడాం, టీవీ గురించి మాట్లాడాం. అదేవిధంగా
రేడియో గురించి మాట్లాడాం. ఈ టీవీ రేడియోతో పాటు ప్రజలకి ఏకకాలంలో సమాచారాన్ని అందించడంలో ఇంటర్నెట్ కూడా ఈ ప్రస్తుత కాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతర్జాలం అంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అయినటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవడానికి చాలా ఈజీగా మనం వీటి ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నాం. వీటితో పాటు ఇంకా పేపర్స్, న్యూస్ పేపర్స్, ఏ న్యూస్ పేపర్ అయినా సరే ఒక మాధ్యమంగానే ఉపయోగపడుతుంది. సో టీవీలు, రేడియోలు, ఇంటర్నెట్లు, అదేవిధంగా పేపర్స్ ద్వారా మనం సమాచారాన్ని పొందుకోగలుగుతున్నాం. ఈ విధంగా ప్రజలకి ఒక ప్రదేశంలో జరిగిన సమాచారాన్ని వేరొక ప్రదేశంలో ఉన్న ప్రజలకు చేరవేయడానికి తోడ్పడేటువంటి వీటన్నిటినీ కూడా మనం ప్రసార మాధ్యమాలుగా చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందమ్మా? ఇవి ప్రసార మాధ్యమాలు. సో మనం ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేసాం. ఏంటి? ఇంటర్నెట్ తో కనెక్ట్ అయినటువంటి మాధ్యమాలని, ఈ యొక్క వీటిని సోషల్ మీడియాస్ అంటాం. అంటే సామాజిక మాధ్యమాలు. ఇవి ఉదాహరణకి లైక్ వాట్సాప్, ఫేస్బుక్, వాట్సాప్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి. ఇలా చూసుకున్నట్లయితే మనకి వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి చాలా రకాలైనటువంటి ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా కూడా సమాచారము ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తుల గురించి, ఎక్కడో ఉన్నటువంటి ప్రదేశాల గురించి సమాచారాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. ఈ విధమైనటువంటి వివిధ రకాల మాధ్యమాల ద్వారా ఒక ప్రాంతం యొక్క సమాచారం వేరొక ప్రాంతంలో మనకి లభ్యమవుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో సమాచారం ఈ రేడియో, టీవీ, పేపర్స్లోనైనా ఆలస్యం అవుతుందేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక సమాచారము అందులో పోస్ట్ చేయడమే తడువు, ఇంకా ఆ సమాచారం అంతర్జాతీయంగా దేశం, ప్రపంచంలో నలుమూలల ఈ యొక్క సమాచారాన్ని ఈ యొక్క ఇంటర్నెట్ అనేది తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఈ యొక్క సాంకేతిక పరికరాలు కూడా ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఎక్కడో అమెరికాలో లేదా రష్యాలో జరుగుతున్నటువంటి యుద్ధం యొక్క ప్రత్యక్ష దృశ్యాలు కూడా మనం ఇళ్లలో ఉండి మొబైల్ ఫోన్ ద్వారా మనం వీక్షించగలుగుతున్నాం. ఈ విధంగా సమాచారాన్ని ఒక ప్రదేశం నుంచి ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశానికి ప్రసారం చేసేటువంటి ఒక విధానమే ప్రసార మాధ్యమం. సో వీటిని మాధ్యమాలు అంటాం. సో మాధ్యమం అంటే ఇంగ్లీష్లో మీడియా అని అంటారమ్మా. ఇంకా చూసినట్లయితే ఒకప్పుడు మాధ్యమాలు అనేవి కేవలం పత్రికా రంగానికి మాత్రమే, దినపత్రికలు మాత్రమే మాధ్యమాలుగా ఉపయోగపడేవి. అంటే ఎప్పుడైతే అచ్చుయంత్రం వచ్చిందో, ఆ అచ్చుయంత్రం వచ్చిన తర్వాత దినపత్రికల రూపంలో మాత్రమే ఒక సమాచారం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రసరించబడేది. కానీ ప్రస్తుత కాలంలో మాధ్యమాలు అనేవి టీవీలు, రేడియోల కాలం కూడా అయిపోయింది. టీవీలు వచ్చాయి, ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి, అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కూడా వచ్చేసాయి. ఐపాడ్స్ అని, ట్యాబ్స్ అని, ఇలా రకరకాలైనటువంటి ఇంటర్నెట్తో కనెక్ట్ చేసేటువంటి అనేక పరికరాలు మనకు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ పరికరాల వల్ల మనం ప్రపంచం నలుమూలల్లో జరుగుతున్నటువంటి విషయాలని తెలుసుకోగలుగుతున్నాం. ఇవి మనకి ప్రసార మాధ్యమాలుగా ఉపయోగపడుతున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్, అంటే మాధ్యమాలు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ మాధ్యమాల ద్వారా సమాచారం అనేది ఎప్పటి నుంచి మొదలైందంటే 17వ శతాబ్దం నుంచి మొదలైందమ్మా. 17th century, 17వ శతాబ్దం నుంచి ఈ మాధ్యమాలు అనేవి మనకి రావడం జరిగింది. అయితే విశ్లేషకమైనటువంటి చూడడం ద్వారా విశేషమైనటువంటి ఆదరణను పొందిన మాధ్యమం ఏంటి అంటే టీవీ అమ్మ. ఈ టీవీ యొక్క అంటే ఒకప్పుడు వార్తాపత్రికలు చూడడం, లేదంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మొట్టమొదట్లో ప్రసార మాధ్యమంగా దినపత్రికలు ఉండేవని. సో ఈ వార్తాపత్రికలు ఆ తర్వాత కాలంలో రేడియోస్ వచ్చాయి. ఈ రెండిట్ల కన్నా బాగా ప్రాచుర్యంలోకి వెళ్ళింది టీవీ. ఎందుకంటే ఒక విషయానికి, ఒక సమాచారాన్ని చూడడమే కాకుండా వినడం ద్వారా కూడా దాని మీద ఎక్కువ ఆసక్తిని కనబరచడం వల్ల ఈ టీవీ ప్రసారాలు అనేవి విశేషమైనటువంటి ఆదరణ పొందాయి. ఇవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయంటే శాటిలైట్ ప్రసారాలు, అదేవిధంగా కేబుల్ ప్రసారాలు. శాటిలైట్ మరియు కేబుల్ ప్రసారాలు ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి టీవీ ద్వారా సమాచారం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయడం అనేది జరిగింది. ఈ విధంగా టీవీ ఒక ప్రసార మాధ్యమంగా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు కాలంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రచురణ అర్థమవుతుంది కదమ్మా. న్యూస్ పేపర్స్లో మనం చూడండి, న్యూస్ పేపర్స్లో న్యూస్ తెలుసుకుంటాం. అదే విధంగా ఇదే న్యూస్ని టీవీల్లో చూస్తాం, అదే న్యూస్ని మనం ఫోన్లో
లేదా ట్యాబ్ల్లో మన దగ్గర కంప్యూటర్స్ ఉంటే కంప్యూటర్స్లో చూస్తాం. అంటే ఒక వార్త అనేది వివిధ రకాల మాధ్యమాల ద్వారా వివిధ రకాలుగా తెలియజేయబడుతుంది. ఇది ఎలా జరిగిందంటే ఇంటర్నెట్ అనేది డెవలప్ అవడం వల్ల, సాంకేతికంగా టెక్నాలజీ అనేది డెవలప్ అవడం వల్ల అనేకమైనటువంటి ప్రసార మాధ్యమాలు అనేవి ప్రస్తుత కాలంలో అందుబాటులోకి వచ్చేసాయి. ఇవి ఈ యొక్క మాధ్యమాల్లో ఉన్నటువంటి వివిధమైనటువంటి రకాలు. సో ఈ ప్రశ్నని మీరు ఎలాంటి కంగారు లేకుండా లేదా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఫ్రీగా మీకు ప్రసార మాధ్యమాలు అంటే ఏంటి, సమాచారాన్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరవేసి, ఇలా చేరవేయడంలో ఉపయోగపడేవి రేడియో, న్యూస్ పేపర్స్, టీవీ, అదేవిధంగా ఇంటర్నెట్తో కనెక్ట్ అయినటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్, ఇవన్నీ కూడా మనకి సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ విషయం మీకు జనరల్గా ఒక జనరల్ ఐడియా దీని మీద మీకు ఉన్నట్లయితే మీరు ఎగ్జామ్లో ఈజీగా దీనికి సంబంధించి చాలా మ్యాటర్ మీరు స్వయంగా రాయగలుగుతారు. కాబట్టి ఈ 2 క్వశ్చన్లు ఈ యొక్క థర్డ్ యూనిట్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 1 రేడియో పాడ్కాస్టింగ్, 2 ఈ యొక్క మాధ్యమాల్లోని రకాలు. ఈ 2 మీకు 4 మార్క్స్ కడగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లు. దీంతో థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేసాం, అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చే క్లాస్లో 4th యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ ఏంటి, ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. సో ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క డిగ్రీ సెకండ్ సెమ్కి సంబంధించి లాంగ్వేజ్ పేపర్స్ యొక్క 5 యూనిట్స్లో, అంటే తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, వీటిలో ఉన్న 5 యూనిట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్రీగానే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు యూట్యూబ్లో 1-2 సార్లు చూడండి. PDF మెటీరియల్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాం, డౌన్లోడ్ చేసి చదవండి. సో 75 out of 75 మార్క్స్ ఈజీగా మీకు వస్తాయి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఒక కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క డిగ్రీ సెకండ్ సెమ్కి సంబంధించి మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ మెయిన్స్, అలాగే జువాలజీ, అదేవిధంగా బాటనీ, ఇలాగా అన్ని సబ్జెక్టులు, మిగతా అన్ని సబ్జెక్టుల యొక్క మెయిన్ పేపర్స్ యొక్క రికార్డెడ్ క్లాసెస్ విత్ PDF నోట్స్తో మన యొక్క యాప్ DMT లాజిక్స్, ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే DMT లాజిక్స్ అని సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మెయిన్ సబ్జెక్ట్ యొక్క రికార్డెడ్ క్లాస్ PDF నోట్స్ ప్రొవైడ్ చేసాం. చాలా తక్కువ ధరకే మనం కోర్సెస్, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని కోర్సెస్ ప్రొవైడ్ చేసాం. ఈజీగా ఉంటాయి క్లాసులు, చాలా సులభమైనటువంటి విధానంలో మీకు అర్థమయ్యేటట్లు క్లాసెస్ చెప్పి ఎగ్జామ్లో మీకు 75 out of 75 వచ్చే విధంగా క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. మన క్లాసెస్, మన యొక్క వీడియోల్ని మీరు చూడండి. 1-2 సార్లు చూసిన తర్వాత PDF ఒకసారి చదవండి. ఈజీగానే మీరు 75 out of 75 తెచ్చుకోగలరు. నెక్స్ట్ క్లాస్లో మనం 4th యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని, అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.